నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నెలకు ₹1,00,000 దాకా సంపాదించిన వారు ఎలాంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంతకు మించి సంపాదిస్తే స్లాబ్ ప్రకారం కట్టాలి. అయితే ఇందులో ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయి. విరాళాలు ఇచ్చినా, చారిటీ ప్రోగ్రామ్స్ కు సహాయం చేసినా ఐటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఇదే లూప్ హోల్ ను అడ్డం పెట్టుకుని బోగస్ క్లెయిమ్ గేమ్ నడిపిస్తున్నారు. ఇందుకోసం పొలిటికల్ పార్టీలను వాడుకుంటున్నట్లుగా తేలింది. 2022 నుంచి 2024 మధ్య ఏకంగా ₹10,000 కోట్ల స్కామ్ నడిచిందన్న మ్యాటర్ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఐటీ నిఘాలో తేలిందేంటి? ఓట్లు రావు, సీట్లుండవు, పోటీనే చెయ్యవు. అయినా సరే ఖాతాల్లో పైసల గలగల, అకౌంట్లలో రెగ్యులర్గా భారీ డిపాజిట్లు, విత్డ్రాలు. ఏంటి ఈ మ్యాచింగ్ కాని లెక్క అనుకుంటున్నారా? అవును, ఈ లెక్కింతే అంటున్నాయి గుర్తింపు లేని పొలిటికల్ పార్టీలు. జస్ట్ ఈసీ దగ్గర రిజిస్టర్ అవుతాయి, కానీ వీటికి ఈసీ గుర్తింపు ఉండదు. ఎందుకంటే ఓట్లు రావు. అంతెందుకు, కొన్ని పార్టీలైతే అసలు పోటీనే చెయ్యవు, కానీ కథంతా నడిపిస్తుంటాయి. మనది ప్రజాస్వామ్య దేశం. రాజకీయ పార్టీ పెడితే కామన్ మ్యాన్ కు లేని బెనిఫిట్స్ ఎన్నో వచ్చి పడతాయి. మొన్నటిదాకా పార్టీలకు విరాళం ఎవరిస్తున్నారో కూడా తెలియకపోయేది. సుప్రీం తీర్పుతో ఇది మారింది. సో సరిగ్గా ఇలాంటి బెనిఫిట్స్ ను క్యాష్ చేసుకునేందుకే రాజకీయ పార్టీ అవతారమెత్తుతారు కొందరు. జస్ట్ పాండబ్బా మాదిరిగా పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఒక కుర్చీ, ఒక టేబుల్, అంతే. అది కూడా సాదా సీదా ఏరియాల్లోనే. చుట్టుపక్కల వారికి కూడా ఏం డౌట్ రాదు. కానీ ఆ పార్టీ అకౌంట్లలో మాత్రం లక్షలు, కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆ డబ్బా ఆఫీస్ నుంచే నడిపిస్తుంటారు. అక్కడే గేమ్ ఉంది. మరి ఇక్కడ మనం అన్ని గుర్తింపు లేని పార్టీలను పాయింట్అవుట్ చేయటం లేదు, ఐటీ నిఘాలో తేలిన విషయాలనే ప్రస్తావిస్తున్నాం. 2022 నుంచి 2024 మధ్య ఈసీఓ డ్రైవ్ చేపట్టింది. అసలు గుర్తింపు లేని రాజకీయ పార్టీలు దేశంలో ఎన్నున్నాయి, అవి ఏం చేస్తున్నాయి, వాటి సరైన అడ్రస్ ఏంటి అనే లెన్స్ పెడితే చాలా వరకు వట్టి స్క్రాపే అని తేలింది. ఇదే సమయంలో సరైన అడ్రస్లు ఇవ్వాలని ఈసీ అడిగితే కొన్ని ఇవ్వలేదు. వాటిని పూర్తిగా పక్కన పెట్టింది ఈసీ. సో నెక్స్ట్ పాయింట్ కొద్దాం. ఇప్పుడు ఐటీ శాఖ వంతు. మరి ఇలా డబ్బా ఆఫీస్లో పార్టీ పెట్టి ఊరికే ఉంటున్నారా అంటే లెక్కకు మిక్కిలి విరాళాలు. ఎవరిస్తున్నారో తెలియదు, ఎందుకిస్తున్నారో తెలియదు. అభ్యర్థుల్నే పెట్టని పార్టీలు బ్యాంకుల నుంచి క్యాష్ ఎందుకు విత్డ్రా చేస్తున్నాయో అంతకంటే తెలియదు. కానీ మ్యాటర్లో డీప్ గా వెళితే డీల్స్ అన్నిటినీ ఐటీ డీకోడ్ చేస్తోంది. మొత్తంగా గత 3 ఏళ్లలో ఏకంగా ₹10,000 కోట్ల మేర స్కామ్ నడిచినట్లు ప్రాథమికంగా ఐడెంటిఫై చేసింది. దేశంలో రిజిస్టర్ అయి గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఫుల్ జోరు మీదున్నాయి. ఓట్ల రూపంలో కాదు, ఫండింగ్లు. అవును, మీరు వింటున్నది నిజమే. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటి ముందు దిగదుడుపే. మరి నిజానికి రాజకీయ పార్టీ పెట్టిన వారు ఏం చేయాలి? ఎన్నికలొస్తే అభ్యర్థులను పోటీకి పెట్టాలి, జనంలోకి వెళ్లి ప్రచారం చేయాలి. మరి వీటికి జనమిచ్చే విరాళాలే కీలకం. అందుకే ఫండింగ్ తీసుకుంటున్నాయి, పార్టీని రన్ చేసుకుంటున్నాయి. కానీ ఈసీ గుర్తింపు లేని, అడ్రస్ లేని కొన్ని రాజకీయ పార్టీలు విచిత్రంగా ఎన్నికల్లో ప్రచారం చేయటం కంటే పార్టీకి విరాళం ఇవ్వటం వల్ల కలిగే ఐటీ మినహాయింపు బెనిఫిట్స్ గురించి ఫుల్ జోష్ తో ప్రచారం చేస్తుంటాయి. ఎందుకంటే వారి లెక్కలు వారికున్నాయి. మరి జస్ట్ పొలిటికల్ ఫండింగ్ కోసమే నడిచేవి పెరుగుతున్నాయనటానికి తాజాగా బయటికొస్తున్న బోగస్ క్లెయిమ్ లెక్కలే నిదర్శనం. గుర్తింపు లేని కొన్ని పొలిటికల్ పార్టీలు నిర్వహిస్తున్న వందలాది బ్యాంకు ఖాతాల్లో ₹10,000 కోట్ల పైగా నిధులు విరాళంగా సేకరించినట్లు ఆదాయపు పన్ను శాఖ ఇటీవలే ఐడెంటిఫై చేసింది. 2022 నుంచి 2024 వరకు 2 ఏళ్లలో 3,260కి పైగా ఇలాంటి పార్టీలకు ఇంత మొత్తం ఫండింగ్ గా వచ్చిందని తేలింది. రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించడం తప్పు కాదు, కానీ పోటీ పెట్టకుండా ఖాతాల నుంచి డబ్బును ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎటు మళ్లిస్తున్నారో చూస్తే అస్సలు డౌట్లన్నీ బయటకొస్తున్నాయి. షెల్ కంపెనీలకు వెళుతున్నట్టు, థర్డ్ పార్టీలకు చేరుతున్నట్లుగా ఐటీ శాఖ గుర్తించింది. నిజానికి గుర్తింపు లేని పార్టీలో 75% అసలు పోటీనే పెట్టడం లేదని సాక్షాత్తు ఎన్నికల సంఘమే గుర్తించింది. ఇందులోనూ 90% పార్టీలు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఖచ్చితంగా ఇవ్వాల్సిన రిపోర్ట్స్ ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వట్లేదని ఐడెంటిఫై చేశారు.
ఈసీ గుర్తింపు పొంది దేశ రాజకీయాలను శాసిస్తోన్న జాతీయ, ప్రాంతీయ పార్టీల కంటే గుర్తింపు లేని పొలిటికల్ పార్టీల ఖజానా గలగలలాడుతోంది. ఒక్కసారి ఆ లెక్కలు చూద్దాం. 2025 జనవరిలో ఎన్నికల సంఘం తన తాజా ఆడిట్ రిపోర్టులో ఇచ్చిన లెక్కల ప్రకారం బీజేపీ వద్ద 7,113 కోట్ల క్యాష్, అలాగే బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. అదే కాంగ్రెస్ వద్ద 857.15 కోట్ల రూపాయలున్నట్టు తేలింది. సో ఈ లెక్కలతో పోల్చితే గుర్తింపు లేని పార్టీల మ్యాటర్ జోరుగా ఉంది. మరో విషయం, సిబిడిటి కూడా ఈ లెక్కల్ని క్యాల్కులేట్ చేయగా ట్యాక్స్ పేయర్స్ ఇస్తున్న విరాళాలకు, ఫండింగ్ తీసుకుంటున్న గుర్తింపు లేని రాజకీయ పార్టీలు చూపిస్తోన్న లెక్కలకు అస్సలు మ్యాచింగ్ కుదరట్లేదు. సో ఎలక్టోరల్ ఫండింగ్ ను దుర్వినియోగం చేస్తున్నారని సిబిడిటి హైలైట్ చేసింది. గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చిన భాగోతం హైదరాబాద్లోనూ బయటపడింది. సిటీకి చెందిన కొందరు టెకీలు ఇలా చేస్తూ భారీగా పన్ను మినహాయింపు క్లెయిమ్స్ చేసుకుంటున్నట్లు ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. నిజానికి ఇలా ఫేక్ బోగస్ క్లెయిమ్లను తగ్గించేందుకు ఐటీ శాఖ తెచ్చిన స్క్రూటినీతో ఇప్పుడిప్పుడే పన్ను మినహాయింపు వ్యవహారాలు తగ్గుతున్నాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కు, కంపెనీలకు అడ్రస్ లేని రాజకీయ పార్టీలు కమిషన్లు తీసుకుని కథ నడిపిస్తున్నాయా? ఎలక్టోరల్ ఫండింగ్ ను దుర్వినియోగం చేస్తున్నాయా? గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విరాళాలిచ్చే వారిని ఐటీ శాఖ లిస్టౌట్ చేసింది. అసలు పోటీకే పెట్టని ఈ పార్టీలకు విరాళం ఎందుకిస్తున్నారు? ఉద్దేశమేంటి? ఈ రాజకీయ పార్టీ నుంచి మిమ్మల్ని ఎవరు సంప్రదించారు? ఆ వ్యక్తి పేరు చెప్పండి. మీరు విరాళం ఇచ్చిన పార్టీ మీ నియోజకవర్గంలో పోటీ చేసిందా? విరాళం ఇచ్చే ముందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? మీరు ఎన్నికల ట్రస్ట్ ను ఎలా సంప్రదించారు? ఇలాంటి క్వశ్చన్స్ ను ఐటీ శాఖ అడుగుతోంది. అంతకు ముందు జరిగిన వాటిని డీకోడ్ చేసింది. 2022-23లో దాతలు ఐటీ చట్టంలోని ఐటీజీజీబీ అలాగే ఐటీజీజీసీ కింద కలిపి 10,975 కోట్ల రూపాయలకు పైగా పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసినట్లు ఐటీ డేటా చెబుతోంది. అదే టైంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన విరాళాల లెక్కలు చూస్తే కేవలం 4,858 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. అదే సమయంలో 6,116 కోట్ల విరాళాలు అందుకున్నట్లు గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఎందుకు బయటపెట్టలేకపోతున్నాయన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. వీటిని ఎన్నికల ప్రచారం వంటి వాటికి ఖర్చు చేయకుండా వేరే అవసరాలకు మళ్లించినట్లు స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఐటీ శాఖ డౌట్లు పెరగడం, స్క్రూటినీ పెంచడంతో 2023-24లో అదనపు విరాళాల సంఖ్య సగానికి తగ్గి 3,053 కోట్లుగా లెక్క తేలింది. సో పన్ను మినహాయింపు కోరుకునే నెంబర్ ఒకలా ఉంటే పార్టీలు చూపిస్తున్న స్లిప్స్ మాత్రం ఇంకోలా ఉంటున్నాయి. లెక్క కుదరడం లేదు. ఈ మ్యాప్ చూడండి. దాత బ్యాంక్ చెక్ లేదంటే డిపాజిట్ ద్వారా గుర్తింపు లేని ఏదైనా పొలిటికల్ పార్టీకి డబ్బు పంపుతాడు. సో పొలిటికల్ పార్టీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు చేరుతుంది. అక్కడి నుంచి థర్డ్ పార్టీ పర్సన్ వరకు ఈ అమౌంట్ పంపుతారు. అతడి బ్యాంక్ నుంచి థర్డ్ పార్టీ పర్సన్ 2కు అమౌంట్ వెళ్తుంది. ఫైనల్ గా మళ్లీ దాతకి కమిషన్ మినహాయించుకుని వెళ్తుంది. అక్కడ డోనర్ కు ట్యాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకుంటూనే తాను విరాళంగా ఇచ్చిన డబ్బులో పెద్ద మొత్తం క్యాష్ రూపంలో తిరిగి వస్తుందన్నమాట. సో కొన్ని గుర్తింపు లేని పొలిటికల్ పార్టీలు ఇలా ఎలక్టోరల్ ఫండింగ్ ను ఎన్నికల కోసం, పార్టీని నడపడం కోసం ఖర్చు చేయకుండా కమిషన్లు తీసుకుంటూ ఇలా దుర్వినియోగం చేస్తున్నాయన్న విషయంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇలా గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు హైదరాబాద్కు చెందిన పలువురు సాఫ్ట్వేర్ నిపుణులు పెద్ద మొత్తంలో ఫండింగ్ చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టికి వచ్చింది. ఇలాంటి పార్టీలపై ఐటీ నిపుణులకు ప్రేమ ఎందుకు పెరిగిందో చూస్తే అసలు లెక్కలన్నీ బయటపడ్డాయి. విరాళాలు ఇచ్చినట్లు నటిస్తూ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 జీసీసీని వాడుకుని క్లెయిమ్ చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఇలా హైదరాబాద్ సిటీలోని 36 కంపెనీలకు చెందిన వారిలో ఎక్కువ వేతనాలుండి ఐటీ నిపుణులు ఇలా విరాళమిచ్చి ట్యాక్స్ మినహాయింపు కోసం 110 కోట్ల రూపాయల రిఫండ్ కు అప్లై చేసినట్లు ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది. ఏడాదికి 46 లక్షల రూపాయల వేతనమున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గుర్తింపు లేని రాజకీయ పార్టీకి 45 లక్షల విరాళం ఇచ్చినట్లు క్లెయిమ్ చేయడంతో ఐటీ శాఖ లోతుగా దర్యాప్తు చేసి ఈ మ్యాటర్ను బయటపెట్టింది.
ఇలాంటి మోసపూరిత రిఫండ్ క్లెయిమ్స్ పై ఐటీ శాఖ నజర్ పెట్టడంతో చాలా వరకు తగ్గాయి. అయినా సరే కొందరు ఎవరికి దొరుకుతామన్న ఉద్దేశంతో రెచ్చిపోతూనే ఉన్నారు. కమిషన్లు తీసుకుని విరాళాలు స్వీకరిస్తున్న గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఎక్కువగా గుజరాత్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇలా తప్పుడు క్లెయిమ్స్ చేసిన వారు ఎవరైనా ఉంటే 200% ఫైన్ నుంచి తప్పించుకునేందుకు మార్చి 31, 2025 లోపు అప్డేట్ చేసిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఐటీ శాఖ ఫైన్ సహా శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ సెక్షన్ 80 జీజీసీని దుర్వినియోగం చేయొద్దని ఐటీ శాఖ అలర్ట్ చేస్తోంది. ఇలా నకిలీ విరాళాలు ఇస్తూ పన్ను రిటర్న్స్లలో మోసపూరిత క్లెయిమ్స్ చేయొద్దని సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలు ఫలించి డిసెంబర్ 2024 వరకు దాదాపు 90,000 మంది పన్ను చెల్లింపుదారులు తప్పుడు తగ్గింపు క్లెయిమ్లను ఉపయోగించుకుంటున్నారు. అదనపు పన్నులు కూడా చెల్లించారు. చాలా మంది దాతలు పార్టీ నుండి నగదు రూపంలో డబ్బును తిరిగి పొందడానికి మాత్రమే చెక్కులిచ్చారని డౌట్లు 2021 నుంచే పెరుగుతూ వచ్చాయి. అవి ఇప్పుడు పరాకాష్ఠకు చేరాయంతే. ఈ మొత్తం సిస్టమ్ మనీ లాండరింగ్ కు దారితీస్తూ 1 నుంచి 3 కమిషన్, 1% నుంచి 3% కమిషన్ తీసుకుని మిగతాది తిరిగిచ్చేలా వ్యవస్థ మారిపోయిందంటున్నారు. దాతలు విరాళంగా ఇచ్చిన మొత్తంపై పూర్తి మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంతో వారు కట్టాల్సిన పన్ను భారం తగ్గుతుంది. చట్టం ప్రకారం పన్ను నుంచి తప్పించుకోవడానికి రాజకీయ పార్టీకి విరాళం ఇవ్వగల మొత్తానికి ఎలాంటి పరిమితి లేదు. ఇది కూడా చాలా మందికి కలిసి వస్తుంది. అయితే మీ నియోజకవర్గాల్లో పోటీ పెట్టని గుర్తింపు లేని రాజకీయ పార్టీకి 5 లక్షలు ఆపై విరాళమిచ్చి సెక్షన్ 80 జీజీసీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకుంటే ఈజీగా ఐటీ శాఖకు దొరికిపోవడం ఖాయమే. సో బీ అలర్ట్. కొన్ని గుర్తింపు లేని రాజకీయ పార్టీల వల్ల మిగతా వాటికి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సో చేసిన తప్పులు ఎప్పటికైనా బయటకొస్తాయి. ఇప్పుడు ఫేక్ ఫండింగ్ చేస్తూ తప్పుడు క్లెయిమ్స్ చేసుకుంటున్న వారు దారికొస్తే సరి, లేదంటే భారీ ఫైన్, శిక్షలకు రెడీ అవ్వాల్సిందే అంటుంది ఐటీ శాఖ. For more videos like this, subscribe Big TV channel.